ఏ తల్లి కడుపున ఏ తండ్రి కడుపున పుట్టాడో ఆ తల్లిదండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహకందని విషయం. అసలు మహాభారతం అన్నది అసలు ధర్మరాజు గారు రాజే కాడి, కర్ణుడే రాజు. కర్ణుడు రాజ్యరికం చేస్తాడు. పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతము వరకు కర్ణుడే రాజు. ఎందుచేత యుగాంతమేమి, కలియుగంలో కూడా కర్ణుడు. కారణం కర్ణుడు చిరంజీవి. కర్ణుడి కవచకుండాల్లోంచి అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు. కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు ద్వాపర యుగం తర్వాత కలియుగం కాదు. కర్ణుడు చిరంజీవి కాదు.